ఏం చేస్తున్నారు? అరే అన్నయ్య వచ్చేసాడు. ఎవరా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు? పక్కింటి పిల్లలు, నా ఫ్రెండ్స్. ఎలాగన్నయ్య కరెక్ట్ గా అందరూ శ్మశానానికి వెళ్ళిన తర్వాత వచ్చావు? నేను అందరూ వెళ్ళడం దగ్గరుండి చూసే వస్తున్నాను. దగ్గరుండా దూరంగా దాక్కునా? దూరంగా దాక్కునే. అలా చెప్పు. హిట్లర్ కొడుకి అంత ధైర్యం ఎక్కడుందిలే? అవును, ఈవిడ పెద్ద ఝాన్సీ రాణి. ఏంటమ్మమ్మా నీ మనోరాలు నన్ను కయ్యానికి కాలు దూతోంది. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఎప్పుడు నిర్మలమ్మలా జోక్ చేస్తూ ఉండేదానివి, ఇప్పుడు ఏమైంది? రే ఊరుకోరా, అమ్మమ్మ తాతయ్యని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. అరే ఏంటమ్మమ్మా నువ్వు? తాతయ్యకి ఏం తక్కువ? ఆయనకి ఏ లోటు లేకుండా సాగనంపారుగా. చూడు, చావిలులా ఉందా ఇది? పెళ్లిలా సంతోషంగా ఉందిగా. రే నూరు మోయ్, అదే సమస్య. నువ్వు ఒకటి. పెద్దవాళ్ళైతే ఎప్పుడూ సమస్యలే. అదిగో ఆ చిన్నపిల్లల్ని చూడండి, ఎలాంటి సమస్యలు లేకుండా జాలీగా ఆడుకుంటున్నారు కదా. చిన్న వయసులో మనం కూడా జాలీగానే ఉన్నాం. ఏం చేయగలం? వయసు పెరిగే కొద్దీ దిగులు భయం మనతో పాటే వస్తున్నాయి. కొన్ని విషయాలకు భయపడేగా తీరాలి. ఏ ఇప్పుడు కూడా మనం పిల్లలుగా మారిపోవచ్చు. అదేమన్నా మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, పిల్లలతో కలిసి మనం కూడా దాకుడు ముత్తలాడదాం. అలాగా, నేను రెడీ. నేను రెడీ. ఆపండి, బుద్ధుందా మీకు? చావింట్లో ఏంటి ఆటలు? తాటి చెట్టంత ఉన్నారు, దాగుడు మూతలంట దాగుడు మూతలు. నేను లేకుండా ఆడేది అది ఆటట్రా? మర్యాదగా నన్ను చేసుకోండి, లేదంటే మీ ఆట పాడు చేస్తా. ఓకే జూట్. బాత్రూంలో దాక్కుంటా, 2 పనులు అయిపోతాయి. 2 3 4 5 6 7 8 9 10 11. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్